డిఏలు అడిగితే పైసలు లేవంటావు, మా ఆశ అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు, నిరుద్యోగ భృతి అడిగితే డబ్బులు లేవంటావు. మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి? కెన్ యూ ఆన్సర్ దిస్? కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్ ఛార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు. మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు 3,000 జీతం, వాళ్ళకు పైసలు ఇవ్వమంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటరియట్ కాడ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండ్రు. ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసిండట, ఈయన అదానీ అంబానీ చేసిండట. ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన 3,000 జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా నేను అదానీ అంబానీ చేసిన మహిళలు అంటాడు. నువ్వు 3,000 కోట్లేమో గ్రీన్ ఛానళ్ళ బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి, 3,000 రూపాయల పారితోషికం మధ్యాహ్నం అన్నం వండే ఆడబిడ్డలకి ఇవ్వడానికి డబ్బులు లేవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకేదో అదాని అంబానీ ఆ ట్వీట్ నువ్వు రాసినవా ఎవడన్నా రాసిండా? చదువుకోవా పెట్టేటప్పుడు? అరే ఏమనుకుంటారు ఈ ఆడబిడ్డలు చదివితే నన్ను తిట్టుకుంటారని సోయ ఉండాలన్నా వద్దా నీకు? ఆశాలు రోడెక్కిరి, అంగన్వాడీలు రోడెక్కిరి, మధ్యాహ్న భోజన కార్మికులు రోడెక్కిరి. ఇంక నువ్వు ఆడబిడ్డల గురించి ట్వీట్ పెడితే ఏం కావాలి? అయితే రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చిండు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్. కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక 5 కోట్ల రూపాయల స్కీమ్ ఉండే, ఏసీడీపీ నిధులు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్. అంటే మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు, మోటార్ అడుగుతారు, ఒక చిన్న రోడో డ్రైనో అడుగుతారు, తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి 5 కోట్ల రూపాయల స్కీము ఏసీడీపీ స్కీమ్ తెచ్చారు. కేసీఆర్ గారు ఎంతో గొప్ప మనసు అంటే, ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా 5 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారిది. ఈ రేవంత్ వచ్చిండు, 5 కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది. ఏసీడీపీ లేదు ఇప్పుడు. మా సునీతక్క ఊళ్ళకి పోతే 1 రూపాయి లేదు, చింతన్న ఊళ్ళకి పోతే 1 రూపాయి లేదు, జగదీష్ అన్న పోయినా, కమలాకరణ పోయినా, నేను పోయినా, ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర రూపాయి లేని పరిస్థితి తెచ్చిండు. ఇది నేనే కాదు, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు, ఏదో ఆర్టికల్ రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మేము సావులకు తిరుగుడు, పెళ్లిళ్ళకు తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలు 1 రూపాయి లేదు, మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు, ఆర్టికల్ రాసినట్టున్నాడు, పేపర్లు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు, 5 కోట్ల స్కీమ్. అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా? కమిషన్ స్కీమ్. మా అక్క చెప్పింది. కమిషన్ స్కీమ్ తెచ్చిండు. ఏంటిది తెలుసా? ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు, 5 కోట్లు క్లియర్. మీరు కమిషన్ కొట్టుకోరు, మేము పెద్ద పెద్ద మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సంటేజీలు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండి. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో, పెద్దవి మేము, చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చిందబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. ఇది ఇక చెప్పుకుంటే సిగ్గిపోతుంది. నా సొంతోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుక్కొని అటు పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా, పంపించి. ఇక చెప్తే ఇక మరీ అవమానం అయిపోతుంది. విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. అట్టర్ ఫ్లాప్. ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు. యు టేక్ ఎనీ డే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్. అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి నువ్వు కనీసం? ఇంకా పిల్లలకు, పసిపిల్లలకు, ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు? ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి. అన్నం పెట్ట చేత కాదా నీకు? నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67,000 మంది పిల్లలు తగ్గినరు. ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే, ఇక 2 నెలలు అయితే పరీక్షలు. ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది. రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఈయన విద్యాశాఖ మంత్రి, ది గ్రేట్ రేవంత్ రెడ్డి. నీ పాలనలో పాఠ్యపుస్తకాలు ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు. కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రివి, పురుగులన్నం. అంటే ప్రచారం ఘనం,
ఆచరణ శూన్యం. ఏమంటాడు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 200 కోట్లతో స్కూల్ కడుతున్నా. ఒక్క స్కూల్కైనా ఇటుక పెట్టినారేనా? ఒక్క స్కూల్ కట్టినా 2 ఏళ్లలో? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టినరా? దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది, తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టినరా? కడితే చూపి. అంటే ఇలా పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు, ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు. బాసర పోతావు, IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి ఐఐటికి తేడా తెలియడు ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు అంతా ఆగమాగం. నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం. అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సరే, మహాలక్ష్మి 2500 అయితే ఎగ్గొట్టినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే, తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే, పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు. పెళ్లికి సాయం అందిస్తావా? పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో